ఇప్పుడే ప్రధానమంత్రి గారు వారు ఉపన్యాసం మనం విన్నాం. ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఈ దేశంలో ఉండే పేదవారిని ఏ విధంగా ఆదుకోవాలి, ఆడబిడ్డల ఆరోగ్యం ఏ విధంగా కాపాడాలి అనే విషయం చాలా స్పష్టంగా చెప్పారు. నరేంద్ర మోడీ గారు 2047 వికసిత్ భారత్ సాధించడానికి పూర్తిగా పేదరికాన్ని నిర్మూలన చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం, అదే మాదిరిగా ఆయన దీర్ఘకాలికంగా ప్రధానమంత్రిగా ఉండి మన సమస్యలు పరిష్కారం చేసే విధంగా మనం అందరం కూడా అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పాల్సిన కోరుతున్నాం. ఇది మనందరి బాధ్యత. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఒక ఇంటికి సరైన నాయకుడు ఉంటే ఇల్లు బాగుపడుతుంది. ఒక గ్రామానికి మంచి నాయకుడు దొరికితే ఆ గ్రామం బాగుపడుతుంది. ఒక నియోజకవర్గంలో సమర్థవంతమైన ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తి ఉంటే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. ఒక కంపెనీకి మంచి సమర్థవంతమైన వ్యక్తి ఉంటే ఆ కంపెనీ బాగుపడుతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్పాను, సరైన సమయంలో సరైన ప్లేస్ లో సరైన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను.